నన్ను ప్రేమించానన్నావు కదే అది అప్పుడురా. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదే అది అప్పుడురా. నాతో పడుకున్నావు కదే ఆ వయసులో తెలిసి తెలియక ఏదో చేసేసాను. దయచేసి నన్ను వదిలే ప్లీజ్. అసలు ఏం జరిగిందంటే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. మనోడు ఇంకా లైఫ్ లో ఏ జాబు లేక అది చేస్తా ఇది చేస్తా అంటూ ఏదేదో బిజినెస్ చేసి లాస్ అయిపోయాడు. ఒక పక్కన ఈ అమ్మాయి సూటిపోటి మాటలతో ఏమంటుందంటే నీకన్నా బచ్చగాలే సెటిల్ అయిపోయారా, నువ్వు ఇంకా ఏం పీకలేకపోతున్నావు, నిన్ను పెళ్లి చేసుకుంటే నేనెక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తానని భయం వేస్తుంది. పాపం మనోడిని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోక, ఫ్రెండ్స్ అర్థం చేసుకోక, ప్రేమించిన అమ్మాయి ఇలా చులకనగా మాట్లాడుతుంటే మనోడు తట్టుకోలేకపోయాడు. అసలే దరిద్రాన్ని దగ్గర నుంచి చూస్తున్న మనోడికి ఈ అమ్మాయి ఒక గుండె పగిలిపోయే బాంబు పేల్చింది. అదేంటంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అబ్బాయి ఫారెన్ లో ఉంటాడంట, కట్నం కూడా పెద్ద ఏం అడగలేదు, మా వాళ్ళు ఓకే చెప్పేశారు, నేను కూడా మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అనేసాను అంది. అదేంటి నీకోసమే కదా ఇవన్నీ ట్రై చేస్తున్నాను, ఇప్పుడు ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నా అంటున్నావు, ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించలేదా, నేను అసలు గుర్తు రాలేదా నీకు అంటే దానికి ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం వింటే మనిషి అన్నవాడికి గుండె పగిలిపోతుంది. ఆ అమ్మాయి అన్న మాట ఏంటో తెలుసా, ఆలోచించండిరా, నీ దగ్గరున్న మన ఇద్దరు ఫొటోస్ తో నువ్వేమైనా చేస్తావేమోని భయం వేసింది, దయచేసి బ్లాక్ మెయిల్ అటువంటి ఏమి చేయకు ప్లీజ్, నీ కాల్ పట్టుకుంటా, ఇక్కడతో నన్ను వదిలే, నీ దగ్గరున్న ఫొటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేసే అని అంది. ఈ మాటలు విన్న తర్వాత మనోడికి గుండె పగిలిపోయింది. దానికన్నా దారుణమైంది అని తెలుసా, వాడి మీద వాడికి అసహ్యం వేసింది. అసలు ఇంత దారుణంగా మనుషులు ఉంటారా, మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. పాపం ఇప్పుడు మనోడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదో కామెంట్ లో రాయండి. మీ కామెంట్ ఖచ్చితంగా మనోడు చూస్తాడు. మంచిది.